అండ్ ఈ సినిమాకి మైకేల్ జాక్సన్ గురించి రివ్యూ ఇచ్చేంత క్యాపబుల్ పర్సన్స్ ఎవరు లేరనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు జనరేషన్ జనరల్‌గా 90స్ కిడ్స్ వీళ్ళందరికీ మాత్రం మైకేల్ జాక్సన్ పీక్స్ నుంచి పరిచయం అతను. ఎందుకంటే అప్పటికే మైకేల్ జాక్సన్ 1988 స్టార్టింగ్ నుంచి అతనిచ్చిన ఆల్బమ్స్ కంప్లీట్‌గా అతని గ్రాఫ్‌ని మార్చేశాయి. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదిగిపోయాడాయన. ఈ మూవీ ఎవరు చూడాలి అంటే మైకేల్ జాక్సన్ గురించి నేను బాగా తెలుసుకోవాలి, నాకతనంటే బాగా ఇష్టం అనే వాళ్ళందరూ ఈ మూవీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 2 గంటల సినిమాలో మీకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు, నాది గ్యారంటీ. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఏ వుడ్ తీసుకున్న ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ అందరికీ ఇప్పటి జనరేషన్ ఉన్న అల్లు అర్జున్ లాంటి వాళ్ళ వరకు కూడా అందరికీ డాన్స్‌లో ఇన్స్పిరేషన్ మాత్రం మైకేల్ జాక్సనే. అండ్ ఇంకోటి మైకేల్ జాక్సన్ లైఫ్‌లో పెద్ద డిజాస్టర్స్, పెద్ద ఎమోషనల్స్, బోర్‌మని ఏడ్చేసే సీన్స్ ఏం లేవు. ఎందుకంటే 'మహానటి'తో కంపేర్ చేసే వాళ్ళకి చెప్తున్నా. మైకేల్ జాక్సన్ చైల్డ్‌హుడ్ మొత్తం చాలా సరదాగా గడిచిపోతా ఉంటది. ఒక ఫాదర్ కంట్రోల్‌లో ఉండే ఒక చిన్న కిడ్ లైఫ్ ఎలా ఉంటదో అలా గడిచిపోతా ఉంటది. ఒక బొమ్మరిల్లు ఫాదర్ లాంటోడు అతను. నేను ఈ సినిమాకి అదే మూడ్‌లో ఎళ్ళా. అసలు మైకేల్ జాక్సన్ చైల్డ్‌హుడ్ ఏంటి? మైకేల్ జాక్సన్ బయోగ్రఫీ కంప్లీట్‌గా తెలుసుకోవాలి. సినిమా రూపంలో అయితే నాకు క్లియర్‌గా అర్థమవుతది అని ఎళ్ళాను. ఈ మూవీలో నాకు నచ్చిందేంటంటే ఎక్కడా గూడా వాళ్ళు సైడ్ ట్రాక్ ఎళ్ళిపోయి ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలి, దాన్ని కమర్షియల్ వేలో తీసుకెళ్ళిపోవాలని ఎక్కడ ట్రై చేయలేదు. హానెస్ట్‌గా, జెన్యూన్‌గా అతని లైఫ్ ఏంటో అది తీసి చూపించారు. ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్‌లో మనకి 1964 నుంచి 1988 వరకు మనకి మైకేల్ జాక్సన్ జర్నీ చూపిస్తే, నెక్స్ట్ పార్ట్‌లో 1988 టు అతని లాస్ట్ బ్రెత్ వరకు అంటే లాస్ట్ జర్నీ వరకు మనకి సినిమా చూపిస్తారు సెకండ్ పార్ట్‌లో. నాకు తెలిసి ఆ పార్ట్ మాత్రం ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అందరికి సింక్‌లో ఉంటది. ఎందుకంటే 90స్ దగ్గర నుంచి మైకేల్ జాక్సన్ పాటలు ఆల్మోస్ట్ అందరూ విన్నారు. అందరికి అందుబాటులోకి వచ్చేసాయి. ఎందుకంటే క్యాసెట్స్ రూపంలో గాని, డీవీడీస్, సీడీస్ రూపంలో మైకేల్ జాక్సన్ సాంగ్స్ అందరికి అందుబాటులో వచ్చేసాయి. సో ఎక్కువ మందికి రీచ్ అయ్యాయి అతని సాంగ్స్. అతని పేరు మారుమోగిపోయింది. మనకి అమెరికాలో బ్లాక్ అమెరికన్స్, వైట్ అమెరికన్స్ అని 2 తెగలుగా విడిపోయారాళ్ళు. సో అతని గురించి డిఫరెంట్ ఆర్టికల్స్ రాస్తా ఉండేవాళ్ళు. అందులో ఇప్పుడు మన నాన్‌సెన్స్ గురించి మాట్లాడుకోవడం కన్నా నన్నడిగితే గనక మైకేల్ జాక్సన్ మూవీకి ఏవో ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా జస్ట్ అతని బయోగ్రఫీ తెలుసుకోవాలి, అతని ఎదుగుదలని తెలుసుకోవాలి, మన పిల్లలకి గానీ, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గానీ, ఒక లైఫ్‌లో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమాని చూపిస్తే కొంత ఇన్‌స్పైర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. ఇలాంటి సినిమాలు చూపించడం గూడా అవసరం నన్నడిగితే. అందులో గూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎతుక్కుంటూ మీరు వేరే ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేసుకొని కూర్చొని మైకేల్ జాక్సన్ లాంటి గొప్ప సినిమాకి, మైకేల్ జాక్సన్ లాంటి గొప్ప వ్యక్తికి మనం రివ్యూ రాయడానికే ఎళ్లి థియేటర్‌లో కూర్చొని లోపాలను ఎతుక్కుంటూ కూర్చునే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఎళ్ళాలా వద్దా ఈ సినిమాకి అనే కొంచెం డౌట్‌తో ఉన్న వాళ్ళకైతే మాత్రం నేను సజెస్ట్ చేసేది ఖచ్చితంగా వెళ్ళండి. 2 గంటలు మీకు ఒక కాన్సర్ట్‌లా ఉంటది. మైకేల్ జాక్సన్ కాన్సర్ట్‌ని లైవ్‌లో చూసినట్టు ఉంటది మీకు. మీకు చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తది మైండ్‌కి. అతని సాంగ్స్ గాని, అప్పుడు అసలు అతని ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఉన్నారు? ఎందుకు అతనంటే పడి చచ్చిపోయారు? ఇవన్నీ లైవ్ మూమెంట్స్ అన్నమాట.